ఇప్పుడు అపోస్తలులు కాదంట, అంటే పంపబడిన వాళ్ళు కాదు దేవుని చేత. ఇప్పుడు దయ్యం చేత పంపబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తాము అపోస్తలులు కాకయే అపోస్తలులు మనం చెప్పుకొని సాతాను సమాజం. వీళ్ళు సంఘంలోనికి జ్వరపడ్డారు. సాతానే వెలుగుదూత వేషం ధరించుకొని నేను వెలుగు సంబంధిలా ఉన్నాను చూడండి అని మోసం చేస్తున్నప్పుడు వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు, ఆశ్చర్యం కాదు. వీళ్ళు వస్తారు, మేము క్రైస్తవులమే అంటారు, కానీ వాక్యం ఒప్పుకోని సంగతులు అనేకములు చేసి చూపించి బోధించి సంఘాన్ని నాశనం చేయడానికి తోడేళ్లలాగా తయారవుతారు. మళ్ళా వాళ్ళు సత్య సంబంధుల్ని ద్వేషిస్తారు. సత్య సంబంధులు చేసే ఉపదేశం చేసే క్రియలు తప్పని తప్పు పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే సత్య సంబంధుల కంటే వేళ్ల గలాలే ఎక్కువ గొడవ చేస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మాటలు విన్నవాడు ఎవడైనా మోసపోవాల్సిందే, ఏర్పరచబడ్డవాడు కూడా మోసపోవాల్సిందే. అంత ఆసక్తి ఉన్నట్టు, దేవుని కొరకు అంత పట్టుదల ఉన్నట్టు, అంత శ్రద్ధ ఉన్నట్టు వాళ్ళు వాళ్ళ మాటల్ని వ్యక్తం చేస్తారు. నిజంగా ఒరిజినల్ వాళ్ళకు కూడా ఉండదు ఈ నకిలీకున్న నాణ్యత. అంత బాగా వాళ్ళు జనములను మోసపుచ్చగలుగుతారు. ఈరోజు చాలామంది విశ్వాసులు, సరైన బోధలో పెంచబడినటువంటి విశ్వాసులందరూ అలాంటి వాళ్ళు కనెక్ట్ అయిపోయి భ్రష్టులైపోయేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. అందుకే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. చదువుకున్న వాళ్ళందరూ కూడా వాక్య సారాంశ సత్యం మీద పట్టుగలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి. దొంగలెవరో గుర్తుపట్టగలిగి ఉండాలి, లేకపోతే దెబ్బతింటాం. మనమే కాదు, పాప అమాయకంగా ఉన్న విశ్వాసులు చాలామంది అందరూ ఈరోజు సెల్ ఫోన్లో వచ్చేవన్నీ చూస్తున్నారు, తేడాపడతారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండి మన తోటి వారిని సాటి వారిని కూడా, ఇదిగో ఫలానా వ్యక్తి చేస్తున్న బోధ సత్య సంబంధమైన బోధ కాదు, అది విష సంబంధమైన బోధ, సాతాను సంబంధమైన బోధ, దాన్ని వినొద్దు అని మనం ఖండించాలి, హెచ్చరిక చేయాలి. ఇది దేవుని చిత్తమట. దాన్ని ఎరిగి మనం సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. ఇది దేవుని చిత్తమట, ఆయన ఇచ్చయించుచున్నాడు అని ఉంది. మీరే చదివారుగా తిమోతి పత్రికలో. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అబద్ధికులు, లేకపోతే ఈ వేషధారులు, లేకపోతే ఈ దొంగ అపోస్తలులు వాళ్ళు తీసుకొచ్చేటువంటి బోధలలో కొన్ని విషతుల్య బోధలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి విగ్రహార్పితం తినొచ్చు, ఏం కాదు, విగ్రహాలకు పెట్టింది తినొచ్చు, లేకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరు, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడరు. మన యేసుప్రభు చర్చికి వాళ్ళు వచ్చినప్పుడు మనం పెట్టింది వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు పెట్టింది మనం కూడా తీసుకోవాలి. అందులో ఏమీ లేదనుకుంటే సరిపోయాయి, తీసుకోవచ్చు అని నేను తీసుకుంటానని తనని వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు సంఘములో ప్రసంగ పీఠికల మీద వక్తలుగా, వ్యక్తులుగా చాలామంది అవుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. ఇట్లా ప్రతి దాని విషయంలో వాక్య సారాంశ సత్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి. విగ్రహార్పితం తినొచ్చని బైబిల్ చెప్తుందా? దాన్ని విసర్జించమని బైబిల్ చెప్తుందా? ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. 4 విసర్జించాలట. చదువుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. చదువు లేని వాళ్ళకి మీరే నేర్పించాలి. శుద్ధమొద్దు దద్దమ్మలాగా బతుకంతా గడిపేయకండి. సత్యవాక్యం విషయంలో రోషం కలిగి ఉండండి. వాక్యాన్ని చదవండి. వాక్య వ్యతిరేకమైన బోధలు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా గళాలు విప్పండి. అవసరమైతే మాట్లాడండి, వీడియోలు చేయండి. అవసరమైతే ఇది సత్యం కాదు, దీన్ని మేము ఒప్పుకోం అని రోషం కలిగి ఉండండి.
స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో. విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వం, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి అని రాశాడు. ఒక్కచోటే రాశాడా? 28వ వచనం చదువు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పీసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన ఒకసారి మీరు నాకు చెప్పండి, విగ్రహములకు అర్పించినవి తినొచ్చా తినకూడదా? ఎంతమంది చెప్తుందా ఆ మాట చెప్పండి? బైబిల్ ఏం చెప్పింది? విగ్రహములకు అర్పించిన వాటిని, జారత్వమును, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని విసర్జించాలి అని ఉంది బైబిల్లో. ఒకసారి స్పష్టంగా విసర్జించాలి అని 1-2 సార్లు నొక్కి ఒక్కాణించినప్పుడు మళ్ళీ తిన్నా ఏం కాదు, అందులో ఏమి లేదు అనుకొని తిను అంటాడా? చెప్పాను, వాక్యాన్ని కలిపి చెరిపెడు దుర్బోధకులు లేచి ఈరోజు సంఘానికి చక్కని వక్రబోధలు చేసి నమ్మినోళ్ళందరినీ నాశనం చేయడానికి మొదలుపెట్టారు. సత్య విషయంలో రోషం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దాంతో ఏకీభవించరు. అలాంటి బోధ చేస్తున్న వాళ్ళు చేస్తుంటే వినేవాళ్ళు వింటుంటే చూస్తూ ఊరుకోరు. వినేవాళ్ళని గద్దిస్తారు, అతను చెప్తుంది వాక్యానుసారం కాదు, తప్పు అని. ఇంకా ఈ ఒక్క చోటే ఉందా? ఇంకెక్కడ ఉంది చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువు. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా? లేదు గాని. ఆగక్కడ. లేదన్నాడు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు. అందులో ఏమీ లేదు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు. లేదు అని వెంటనే గాని అన్నాడు. తర్వాత చదువు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నా. అద్దుగో. ఆ తర్వాత, మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఒక్కసారి గమనించండి, ఏం చెబుతున్నాడు? ప్రభు బల్లలో చేసేటువంటి పరిశుద్ధులారా, అన్యజనుల బల్లలో మీరు ఎట్లా చేయేస్తారని అడుగుతున్నాడు. అన్యజనుల పాత్రలు మీరు ఎలా చేయేస్తారు? వేయకూడదని మాట్లాడుతున్నాడు స్పష్టంగా. 3, 4 ఒక వచనం చూపిస్తాను చూడండి. 8, 10 చదువు. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములయందు భోజన పక్తిని కూర్చుండగా. జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు, తమ్ముడు, విగ్రహాలయమందు భోజన పక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును కదా. విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థమును తినుటకు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు కదా. అంటే ఏంటి? తింటే ఏమైంది? తినకూడదు. కానీ నువ్వు ఆ విగ్రహాలయంలో కూర్చొని వాళ్ళతో కలిసి తింటున్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు నిన్ను బట్టి వాడు కూడా తింటానే ధైర్యం తెచ్చుకుంటాడు. అది తినకూడదు కదా. చదువు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాటకై నేనెన్నటికి నీ మాంసము తినను. నాకెందుకురా బాబు అక్కడ దొరికే మాంసం? నేను వాటి దగ్గర బలిచిన వాటిని తింటే నా కడుపు నిండిద్దేమో, కానీ దానివల్ల మరొకడు ధైర్యం తెచ్చుకొని విగ్రహార్పితాన్ని తింటాడు. దానివల్ల వాడు నశించే అవకాశం ఉంటుంది. ఎవరి కోసం ప్రభు ప్రాణం పెట్టాడో వాడు నన్ను చూసి చెడిపోయేదానికంటే నేను నా జీవితంలో మాంసమే తిననని వదిలేసుకుంటాను అన్నాడు. అంటే టోటల్గా ఏం చెబుతున్నాడు? తినొచ్చు అని చెబుతున్నాడా? తినొద్దురా బాబు అని చెబుతున్నాడు. 3, 4 5వ రెఫరెన్స్ చూపిస్తా చూడండి.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చూడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు, అక్కడ జాగ్రత్తగా చూడండి, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని చేసే బోధ మోసపుచ్చు బోధ అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? మరి అంత స్పష్టంగా అలాంటి బోధ మోసపుచ్చే బోధ అని చెప్పి వాక్యం మొత్తుకుంటుంటే, మరి ఇలాంటి బోధ చేసేవాళ్ళని ఎలా ఫాలో అవుతున్నారండి విశ్వాసులు? వాళ్ళని దేవుని సేవకులుగా ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళ వీడియోస్ ఎలా లైక్ చేస్తున్నారు, ఎలా షేర్ చేస్తున్నారు, స్టేటస్లో వాళ్ళు ఎలా పెడుతున్నారు? వాళ్ళతో పాటు వీళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారా? వాళ్ళ బోధ చేత మోసగించబడ్డారా? అలాగే అయిపోయారు, వీళ్ళు అయిపోయారు. నన్ను వెంబడించే బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, సంఘంగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, ఆన్లైన్ ద్వారా అనేక మంది అనేక వీడియోస్ ద్వారా నా ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. మొహమాటస్తులై ఉండకండి. అమ్మో సేవకులు అంటే ఏమన్నా అయిద్దని దిక్కుమాలి తెలివి కలిగి ఉండకండి. వాడు ఎలా దైవజనుడు అవుతాడు? దేవుని వాక్యం ఇంత స్పష్టంగా విసర్జించాలి, అది మోసపుచ్చే బోధ, దాన్ని లక్ష్య పెట్టకూడదు, దాన్ని విసర్జించాలి, దాన్ని స్వీకరించకూడదని ఘంటాపదంగా మాట్లాడుతుంటే, దాన్ని నేను తీసుకొని తింటాను, తిన్నా ఏం కాదు, తింటే తప్పు లేదు అని బోధిస్తున్నవాడు ఎవరో? వాడు తల నెరసినోడైనా, వాడు ఎలాంటోడైనా, ఎంత చమత్కారంగా లాలనగా తీయని మాటను మాట్లాడేవాడైనా, ఎంత భారం ఉన్నట్టు నటించేవాడైనా, వాడు తేడా. అరే తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు సార్, మరి మొక్కకపోతే ఫీల్ అవుతారు. పోయి మొక్కు. మొక్కుతావా? వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్పవచ్చు, చెప్పే తెలివి నీకుంటే. ఇప్పుడు విగ్రహార్పితం తీసుకొని నీ దగ్గరికి వచ్చాడు అనుకో, కొంతమంది ఏమంటారు, నాకు వద్దు అని సైతాన్లు అంటారు, సైతాన్లు తినే మాటలు. అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకొచ్చారు అనుకో, ఒక మాట చెప్పొచ్చు, నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మా, మొక్కినా అక్కడే, ఏడిసినా అక్కడే, ఏదైనా పొందినా అక్కడే, ఏం చేసినా అక్కడే. ఇక రెండో దానికి మొక్కేది లేదు, రెండో దగ్గర చేయి చాపేది లేదు, సోదరా థ్యాంక్ యూ అంటే అయిపోయింది. ఎవరిని తిట్టినట్టు కాదు, ఎవడు ఫీల్ అవడం. ఆడు తెలివి ఉన్నాడైతే ఆడు ఆలోచించుకుంటాడు. ఆడు ఒక్కదాని మీదే ఉన్నాడు, నేనైనా 14 మందికి ఉన్నానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ ఈ మోతుబర్లు అంటారు, ఈ మోతవర్లు. మరి అట్లయితే హోటల్ ఎట్ట తింటున్నారు? అన్యజనులు పండించిన ధాన్యం ఎట్ట తింటున్నారు? మరి అన్యజనులు ఆ ధాన్యపు రాశికి మొక్కి తీసుకొచ్చి అమ్ముతారు. హోటల్లో ముందు విగ్రహాలకు ప్రసాదం పెట్టిన తర్వాత అందరికీ వడ్డిస్తారు. మరి అదెట్ట తింటున్నారు అని అడుగుతున్నారు ఈ మోతవర్లు. ఇంత మాత్రం డౌట్ ఎవడికి రాదు? మాకు రాదు. చూడు, 1 కొరింథీ పత్రిక చూడు, అక్కడ స్పష్టంగా చెప్పాడు. చూడు 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 25వ వచనం చదువు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. అది మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక అంగడిలో అమ్మునదేదో. ఇప్పుడు వాడు విగ్రహానికి పెట్టాడా, లేకపోతే ధాన్యపు రాశికి దండం పెట్టాడా, కుప్ప చుట్టూ తిరిగి బోర్ల పడ్డాడా, సాష్టాంగ పడ్డాడా, ఏం చేశాడో నాకు అనవసరం. పైసలు ఇచ్చా కొనుక్కొని తింటున్నా వాడే నాకు ఊరకీలా.
కాబట్టి వాడు మొక్కిన దాంతో నాకు సంబంధం లేదు, డబ్బులు ఇచ్చా కొనుక్కొని తింటున్నా. అది వాక్యం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఉంది. కొని తినేటప్పుడు వర్తించదు కది. నువ్వు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నా, ఆ చీర ఏదో తీసుకెళ్ళాడు పెట్టి దండం పెట్టాడు, నీకు వర్తించదు అది. ఎందుకంటే నువ్వు పైసలు ఇచ్చావు తెచ్చుకుంటున్నావు. ధాన్యమైన అంతే, హోటల్లో ఫుడ్ అయినా అంతే, ఎక్కడైనా అంతే, పైసలు ఇచ్చావు తింటున్నావు. ఇక నీకు అక్కడ వర్తించదు. కానీ అలా కాకుండా ఉచితంగా తీసుకొచ్చి ఇదిగో ఇది మా విగ్రహాల దగ్గర పెట్టి తీసుకొని తిను అంటే సున్నితంగా తిరస్కరించాలి. దూషించొద్దు, ద్వేషించొద్దు. నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మాను బ్రదర్, ప్రార్థించిన అక్కడే, ఏదైనా తీసుకున్న అక్కడే, తిన్నా అక్కడే, ఇది చేసిన అక్కడే. మరి మేము తీసుకుంటాంగా మీ దగ్గర, మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది మీరు నమ్మిన మతంలో. మరి మేము నమ్మిన విశ్వాసంలో మాకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడలా. మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మేము వస్తాంగా మీ చర్చికి, ఓకే, మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఉన్న గోడలు ఇదో గుడి అనుకుంటారు, వచ్చి ఇక్కడ కూడా ఒక పాటు పడతారు, ఇబ్బంది ఏం లేదు, మీకు కేసు రాయడు. ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది. కానీ మాకు ఒక్కటే, మోకాళ్ళు వేసినా, సాష్టాంగ పడినా, సాగిల పడినా, చేయి జాపినా, మొర్ర పెట్టినా, మొత్తుకున్నా, ఏది తిన్నా, ఏది చేసినా అక్కడే. రెండో దగ్గర లేదు. మరి మేము తింటున్నాంగా, తినవద్దు మానుకో. మేము వస్తున్నాంగా, రావద్దు మానుకో. ఎవడు ఏడిచాడు నేను రమ్మని? ఇప్పుడు నువ్వు బలవంత పెడుతున్నావు ఎందుకు తీసుకోవని. మేమేం బలవంత పెట్టలేదే. ఒకవేళ మేము మా వాళ్ళు ఎవరన్నా చర్చికి వచ్చేటప్పుడు వస్తావని పిలిస్తే ఇష్టమవుతారల్లా సర్దుకో. నువ్వు రాకుండా దీవులు వేసుకొని ఏడిచావా, ముసుకేసుకొని ఉన్న మూల కూర్చున్నావా? నువ్వు రాలేదని. నువ్వు వచ్చే అంత, రాకపోతే అంత. ఎవడు ఏడిచాడు? మీరు పెడితే మేము తినవాకు మానుకో. మేము దిగులేసుకున్నాం, మేము పెట్టింది నువ్వు తింటలేదు అని. తీసుకోపోతే మానుకో బాబు. మేము ఏ బొమ్మల దగ్గర పెట్టేమో, మామూలుగా మార్కెట్ కొనకొచ్చి ఇస్తాం అంతవరకే. కానీ మీరు అక్కడ పెట్టి అర్పించి ఇస్తున్నారు కనుక దాన్ని తీసుకోవద్దని వాక్యంలో స్పష్టంగా ఉంది కనుక మేము దాన్ని ఫాలో అవుతాం. మా గ్రంథంలో దేవుడు మాకు అందించిన సత్యాన్ని మేము అనుసరించి బ్రతుకుతాం. ఇది మీకు నచ్చక మీరు మమ్మల్ని తిట్టినా, కొట్టినా, దూషించినా, చంపినా, అవసరమైతే హతసాక్షులు అవడానికి ఇష్టపడతాం. అయ్యారు చరిత్రలో ఎంతోమంది తమ విశ్వాస విషయమే హతసాక్షులు అయ్యారు క్రైస్తవులో. అంతేగాని మోమాటానికి అన్యజనులతో రాజీ పడలేదు. ఈరోజు రాజీ క్రైస్తవ్యాన్ని నేర్పుతున్నారు మనోళ్ళు. వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళంతా గుంటకు పోయేవాళ్లే, మొత్తం గుంట బ్యాచే. మీకెందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఆ స్వేచ్ఛ ఉంది. మీరు కూడా సెల్ ఫోన్లో అందరి ఉపదేశాలు వింటూ ఉన్నారు కనుక మీరు గుంటకు పోకుండా చెప్తున్నాను నేను, ఏ గుంటలో పడకుండా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. అది ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఈరోజు. దానికి మనం సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. సంవత్సరాలు గడిచిపోతున్న వాక్యంలో లోతులు తెలియనటువంటి అధోగతిలో ఉండకూడదు. వాక్యం చదవాలి. సందేహాలు వస్తే అవసరమైతే అన్నోళ్ళని అడిగి తెలుసుకోవాలి. నన్ను అడిగినా నేను కూడా చెప్తాను. నేను మీకు అందలేదనుకో, అన్నయ్యోళ్ళని అడిగినా అన్నయ్యోళ్ళు చెప్తారు. కానీ అరాకొరా భక్తిలో మాత్రం ఉండొద్దు. అది దేవుని చిత్తం కాదు. నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను. ఎప్పుడు పొందావు? ఓహో, ఇప్పుడేడా బాప్తీసం పొంది దగ్గరగా 14 ఏళ్ళు అయింది. అమ్మ 30 మెలికలు తిరిగి చెబితే 14 ఏళ్ళు అయింది. ఎన్నిసార్లు బైబిల్ చదివా? చదివే ఎంత చదివావు? ఓ చదువు అప్పట్లో డిగ్రీ చేశాలే. డిగ్రీ బైబిల్ ఎన్నిసార్లు చదివా? బైబిలా ఏందో ఎన్నిసార్లు చదువుతాం అనిపించిందా ఏందో, మరి అక్కడికి పోగానే ఏందో నాకు సావు కబురు చల్లగా చెబుతారు, ఒకసారి కూడా చదవలేదని. బతుకులు చల్లంగా ఉండా అనాలనిపించింది నాకు. ఎచ్చగా ఉండాలని కాదు, చల్లంగా ఉండాలని అనాలనిపించింది. ఒక్కసారి కూడా బైబిల్ చదవలేడు. డిగ్రీ చదివాడు, ఇంటర్ చదివాడంట, 10th చదివాడంట. అది చదవాలి కదరా అయ్యా బైబిల్. మారు మనసు పొంది బాప్తీసం పొంది అంతవరకు ఆగితే సరిపోతుందా? సత్యం తెలుసుకోవాలి కదా.
బైబిల్ చదవాలి, అనేక సార్లు గ్రంథం చదవాలి. సువార్త చెప్పాల్సిన అవసరం వస్తే అవసరమైతే ఖురాన్ గ్రంథం చదివి కూర్చున్నా. ఇక్కడ హైందవ సాహిత్యం చదివి కూర్చున్నాం. వాళ్ళు అడిగితే వాళ్ళ దానిలో నుంచే నేను శుక్రవారం చూపించి చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముస్లిం సోదరులు అడిగితే వాళ్ళ దానిలో నుంచే చదవాలి కదండి. రోషం ఉండాలి కదా, సత్య విషయమైన రోషం ఉండాలి కదా, జీవితానికి ఒక గురి గమ్యం ఉండాలి కదా, ఒక అర్థం పరమార్థం ఉండాలి కదా. అరే బైబిల్ చదవరేందండి, నాకు అర్థం కాదు. బైబిల్ చదవాలి. మగపిల్లలకు చెబుతున్నా, వాళ్ళకి రోషం లేకపోతే ఆడపిల్లలు మీరన్నా రోషం తెచ్చుకొని తెగబడండి. మనం సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి మనం సత్యంలో నడవాలి, అనేక మందిని నడిపించాలి. మనం రైట్ పొజిషన్లో ఉండాలి, అనేక మందిని రైట్ పొజిషన్లో నిలబెట్టాలి. మన బాధ్యత. రోషం లేని బతకకూడదు. అన్యాయం జరుగుతుంటే, దుర్బోధ జరుగుతుంటే, మోసపూరిత బోధ జరుగుతుంటే రాజీ పడకూడదు. హల్లెలూయా. ఈరోజు రాజీ పడేటువంటి బోధలు వచ్చేసినాయి. కొంతమంది అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అది భలే బాగుంటుంది. అసలు ఇది కరెక్ట్, అసలుకి వాళ్ళని మనం ఏమనకూడదు, మనల్ని వాళ్ళు ఏమనరు. అసలు మనం పెట్టింది వాళ్ళు తింటారు, వాళ్ళు పెట్టింది మనం తినాలి, అసలు అట్టు ఉండాలి. అసలుకి అది అసలు గొడవే ఉంటుంది. అసలు ఈ శాలే మన లాంటి వాళ్ళు అసలు తగాదులు పెడుతుంది. శుభ్రంగా వాళ్ళు పెట్టింది తింటే గొడవ ఉంటుందిగా, మేము తినం అన్నకాడే కదా తగాదు వస్తుంది. నన్ను అడిగాడు అనుకో, తీసుకుంటావు తిను అన్నాడు అనుకో, నేను అదే చెబుతాను. నేను నమ్మింది ఏదో ఒకటి నమ్మాను బాబు, మొక్కినా అక్కడే, ఏదైనా అడిగినా అక్కడే, ఏదైనా పొందినా అక్కడే, ఇంకో దానికి మొక్కేది లేదు, చేజాపేది లేదు అంట. అప్పుడు నేను తిట్టినట్టు అయిద్దా? మరి ఏం చెప్పినట్టు అయింది? ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు అయింది. నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు రా బాబు. ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు నేను ఏది అడిగినా, చీర అడిగినా, ఆహారం అడిగినా, పాత్రలు అడిగినా, ఏది అడిగినా ఆయన్ని అడుక్కుంటాను, ఆయన దగ్గరే పొందుకుంటాను. కనపడ్డ వాడి దగ్గర చేయి చాపితే నేను పతివ్రతను ఎలా అవుతాను? నాకు అక్కర్లేదు. లేఖనం ఎన్ని వచనాలు స్పష్టంగా చెప్పింది. ఏం బోధ అని చెప్పింది? విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ. చూడండి, ప్రకటన గ్రంథం 2:20 ఒకసారి చదవండి మళ్ళీ. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూడండి, మోసపుచ్చు బోధ. 14 వచనం చదువు, 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చూడండి, సరిగా చూసి కళ్ళు దగ్గర పెట్టుకొని చూసి ఇక లైన్లో నిలబడండి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ ఉరియొడ్డే బోధ అంట. ఉరియొడ్డే బోధ అంట. 20వ వచనంలో మోసపుచ్చే బోధ, 14వ వచనంలో ఉరియొడ్డే బోధ. మరి ఎంత బాగా వాళ్ళు బోధిస్తుంటే ఎలా రాజీ పడుతున్నారు ప్రజలు? వాక్యం ఏం చదివారు? వాక్యం తెలియదు కాబట్టే లోబడ్డారు. అదే వాక్యం చదివిన వాళ్ళైతే, అరే ఇతను ఎలా బోధిస్తున్నాడు, వాక్యం అలా ఉంది కదా అని పసిగడతారు, జాగ్రత్త పడతారు. అందుకే ఈరోజు అన్ని రెఫరెన్స్లు అన్ని చూపించి స్పష్టంగా మీతో మాట్లాడాను. ఇప్పుడు దేనికోసం సిద్ధపడాలని చెప్తున్నాను? సత్య విషయమై రోషంతో సిద్ధపడాలా, లేకపోతే మనకెందుకులే అవన్నీ, బైబుల్ తీసుకున్నామా, సంకలో పెట్టుకున్నామా, పోయామా, వచ్చామా, ఎవడు ఏదన్నా బోధించుకొని ఏ గుంపేటన్నా బడి పోని, మనకు అనవసరం. ఇది చచ్చు క్రైస్తవ్యం. ఏం క్రైస్తవ్యం? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. ఇప్పుడు మార్చి పాడాలా? బోధకులు మనుషుల దయను పొందగోరి
ఇప్పుడు పాడతా. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు జనుల దయలను పొందను గోరి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు జనుల దయను పొందగను గోరి. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా. నీవెంత కాలం వారి చెంత నుందువోరయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా. నీవెంత కాలం వారి చెంత నుందువోరయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా. కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. దేవునికి మహిమ. సత్య విషయమైన రోషం ఉండాలి. సత్యమునకు భిన్నమైన బోధ వినబడ్డప్పుడు దాన్ని ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి, ఎదిరించాలి. రాజీ పడదామా, ప్రతిఘటిద్దామా? వాళ్ళని దూషించొద్దు, ద్వేషించొద్దు, అలాగని రాజీ కూడా పడద్దు. వాళ్ళు రాజీ పడుతున్నారా? యేసుప్రభుని భయంకరంగా తిడుతున్నారు, మరియమ్మను భయంకరంగా తిడుతున్నారు, క్రైస్తవుల్ని, సేవకుల్ని, సేవకుల భార్యలతో సహా భయంకరంగా తిడుతున్నారు. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే అంత మూర్ఖంగా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎలాగా మీరు ఆమోదిస్తారండి? కాబట్టి ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా, అవసరమైతే హతసాక్షి మరణమే ఎదురైనా, ఇంత మాత్రం రాజీ పట్టం ఆనాటి క్రైస్తవులకు తెలియకనా? తమ విశ్వాసం కోసం రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అగ్ని చేత కాల్చబడ్డారు. ఇంత మాత్రం రాజీ పట్టం చేతగాకనా, తెలియకనా, ఆ తెలివి లేకనా? ఈరోజు ఈ భ్రష్ట బోధకులు లేచి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి అందరికీ తప్పుడు మాదిరిస్తున్నారు. వీళ్ళని అనుసరించే వాళ్ళంతా భ్రష్టులు అవటం ఖాయం, భ్రష్టు పట్టడం ఖాయం, నాశనం అవటం ఖాయం, నరకాగ్నికి వెళ్ళటం ఖాయం. దయచేసి ఇటు బోధలను విశ్వసించక తిప్పికొట్టమని, ఎదిరించమని, ప్రశ్నించమని మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. మనమందరం అలాంటి వాళ్ళమై ఉండాలనేది దేవుని చిత్తమని మీకు బైబిల్లో చూపించాను. పాస్టర్లలో కూడా చైతన్యం రావాలా. బాయ్. చాలేమని ఉన్నాళ్లే. ఎవరు? చాలేమని ఉన్నాళ్లే, మనకెందుకు? నేను చూపించిన సిగ్నల్ ఏందో అర్థమైంది వాళ్ళకి, మీకు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఏంది ఇది? బేబీలు వాక్యం చదవాలి, రోషం పుట్టాలి. దేవుని సత్యము సమాధి చేయబడుతుంటే, దేవుని సత్యాన్ని అణగదొరికి అబద్ధ బోధలు పెచ్చు మేరతంటే గుండె మండాలి. కొంతమంది పోయి ఆళ్ళ దయను కోరి ఆళ్లతో సహవాసం చేస్తుంటారు. వీళ్ళు సంఘానికి ఏం మాదిరి ఇస్తున్నారు? అదేమంటే మేము అందరినీ కలుపుకుంటాం, మాకు ప్రేమ ఎక్కువ. సంఘం భ్రష్టు పట్టిపోయిద్ది. అది ఎట్లా అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? వాళ్ళ దయ ఎవడికి కావాలండి? పౌలు ఏమన్నాడండి? ఈ సున్నతి సంబంధులకి, వదరబోతులకు లోబడుటకు ఒక్క గడియ కూడా మేము ఒప్పుకోలేదన్నారు. ఒక్క గడియ కూడా ఒప్పుకోలేదు. పౌలు నీ పొజిషన్లో ఉంటే ఇంత దారుణమైన అబద్ధ బోధలు చేసే వాళ్ళతో పోయి కలుసుకుంటాడా? పౌలు నీ స్థానంలో ఉంటే ఇంత దారుణమైన, ఘోరమైన సంఘాన్ని నాశనం చేసి భ్రష్టు పట్టించేటువంటి బోధకులతో పోయి కలుసుకుంటాడా? ప్రతి సంఘంలో కొన్ని పొరపాటు బోధలు ఉంటాయండి, కానీ కొన్ని ప్రమాదం తక్కువగా ఉన్న బోధలు ఉంటాయి, కొన్ని ఎక్కువ ప్రమాదం కలిగిన బోధలు ఉంటాయి, ఏకదం నరకానికి ఇడ్చికెళ్ళే బోధలు ఉంటాయి. అలాంటి వ్యక్తుల విషయంలో ప్రతి సేవకుడు కూడా బుద్ధి కలిగి, మెళకువ కలిగి, పౌలు వంటి రోషం కలిగి ఉండాలి. సత్య విషయమైన రోషం లేకపోతే ఎట్లా అండి?
పాస్టర్ అయినా విశ్వాస అయినా నేను చెబుతున్నా, షాలేము రాజు అన్నని వెంబడించే వాళ్ళు చచ్చుదద్దమ్మలై ఉండటానికి లేదో. నా ఒక్కడి స్వరమే కాదు, నా బిడ్డల గళాలన్నీ లేవాలి యేసు నామములో. నా బిడ్డల గొంతుకలన్నీ లేవాలి యేసు నామములో. నా బిడ్డలు ఆర్డినరీగా ఉండేవాళ్ళై ఉండకూడదు. నా బిడ్డలు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళై, సత్యం పక్షంగా ధ్వజమెత్తే వాళ్ళై ఉండాలి. ఆత్మలు నశించిపోతుంటే చూస్తా ఊరుకోకూడదు. అంతేకాదు సత్య దూరమైనటువంటి, సత్యభ్రష్టమైనటువంటి బోధలకు జరుగుతుంటే తల వంచి ఊరుకోకూడదు, లోబడకూడదు. రేపు అడుగుతాడు లెక్క. నీ చెవులకి అంత దారుణమైన బోధలు వినపడితే ఏం చేసావు నువ్వు అంటే, ప్రభువా నేను ఆదివారం చర్చికి పోయి అని చెబుతావా? నోట్లు వేలేసుకొని కూర్చుని తండ్రి స్తోత్రం అంటావా? అంటాడు. ఒకప్పుడు సత్యం తెలియక అజ్ఞానంలో బతికాం, సత్యం తెలుసుకొని సత్యంలోకి వచ్చాం, ప్రభువులోకి వచ్చినాక సంఘంలో రకరకాల బోధలు ఉన్నాయని అర్థమైంది. వాటిని ఎదిరించాలి. సత్యం కొరకు రోషంగా ఉండాలి, ప్రభువు కొరకు భారం కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. దేవాలయాల ప్రసాదాలు అమ్ముతున్నారు, అవి కొని తినవచ్చా అన్నారు. అది అచ్చంగా ప్రసాదం అని నీకు తెలిసినప్పుడు ఎట్ట కొనుక్కుంటావు? నీకేం మైండ్ పోయిందా? ఇప్పుడు హోటల్లోకి పోయినప్పుడు నీకు హోటల్లో అన్నం పెడతాడు, ఆ అన్నం తీసుకెళ్ళి అర్పించి పెడతాడా? అప్పుడు ప్లేట్కి తీసుకెళ్ళి వడ్డించి పెట్టాలి, అక్కడ తీసుకెళ్ళి అర్పించి పెట్టాలా? అంగడిలో అమ్మునదేదో అది కొని తినవచ్చును అన్నాడు. వాళ్ళు మా ధాన్యం తింటున్నారు కదా, మా హోటల్లో ఫుడ్ తింటున్నారు కంటే దానికి వర్తింపు లేదు. ఇది అచ్చంగా అక్కడ వాళ్ళు పెట్టి అర్పించి తీసుకొచ్చి దాన్నే ప్యాక్ చేసి అమ్ముతున్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటావు? నీకు తెలిసి నువ్వు తీసుకోకూడదు కదా, తెలిసి తీసుకోకూడదు కదా. దానికి దీనికి తేడా ఉంది కొంచెం. అంటే నేను ఇట్లా ఘాటుగా అన్నానని ఏమనుకోవద్దు. కామెంట్ పెట్టిన వాళ్ళు నన్ను ప్రేమించే పాపం అడుగుంటారు, అందుకే స్పష్టంగా చెప్పాను. అది వేరు, ఇది వేరు. అది స్పష్టంగా ప్రసాదం అని తెలిసి అమ్మి అక్కడ పెట్టి, ఇంకా చెప్పాలంటే ఆ ప్యాకుల మీద బొమ్మలు కూడా వేసి మరి ఇస్తారు. అవి కొనుక్కొని తింటానంటే అది వాక్యానుసారం కాదు, అవి తెలిసి తీసుకున్నట్టు అన్నమాట. నువ్వు అదే కొనుక్కొని తినకపోతే అట్లాంటి పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి, చేసుకొని తిను, పందానికి కాకపోతే. కాబట్టి అట్లా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంగడిలో అమ్ముతున్నారు చూడండి, ధాన్యం అమ్ముతున్నారు, కొనుక్కొని తింటాం మనం, దానికి పట్టింపు లేదు. హోటల్లో తింటాం, పట్టింపు లేదు. కానీ అచ్చంగా ఆ గుళ్ళ దగ్గర పెట్టిన ఇదిగో ఇది అని చెప్పి తెచ్చి బొమ్మ కూడా వేసి మరి నీకు ఇస్తే ఎట్ట తీసుకుంటాను? వద్దు. అది తెలుసు కాబట్టి మనస్సాక్షి నిమిత్తం వద్దు. ఇప్పుడు నాకు కూడా కొంతమంది స్వీట్ అన్నం తీసుకొచ్చి పెడతారు, అనుమానం వస్తే అడుగుతా, ఏంది ఇది ఎట్లా ఉందని. అంటే లేదన్న ఎక్కడ పెట్టింది కదా, మేము ప్రార్థన చేసి వండుకున్నది, ఇది తినండి అన్న అని చెప్పిస్తారు, తీసుకొని తింటాం. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండాలి. తెలిసి నువ్వు తేడా పడొద్దు. ప్రభు బల్లలో చెయ్యి వేసే నువ్వు మిగిలిన బల్లలో చెయ్యి వేయడానికి త్వరపడొద్దు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను నేను. తెలియకుండా ఎవరన్నా నీ తినే పదార్థంలో కలిపితే అది నీకు పాటింపు రాదు అని చెబుతున్నాను నేను. ఓకేనా? స్పష్టమేనా? ఇంకేమన్నా గలిబిలుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక.